యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించి ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ 8 నీటి ద్వారా రక్షణ పొందిరి. ఏ విధంగా వారు రక్షణ పొందారు? అది వరకు ఏ లోకంలో వారు బ్రతికారో, ఏ లోకంలో వారు జీవించారో, ఇప్పుడు ఆ దైవోసనుడైనటువంటి నోవాహు ప్రకటించిన స్వార్థ విలాపం, ఒకవైపు ఆ తండ్రే కావచ్చు, ఒక మామగారే కావచ్చు కోడలకు, మరొక వైపున ఆయన ఒక దైవోజనుడైన సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ దైవోజనుడి యొక్క మాటలకు వారు విలువిచ్చారు, విధేయత చూపించారు. కాబట్టి వారు విన్నారు. వాస్తవం చెప్పాలంటే వర్షం అనేది ఆనాటి కాలంలో ఎవరికీ తెలియదు. అదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచన భాగంలో అదే విషయాన్ని మనం చూస్తాం. 11:7 చదవండి, ఒకసారి చదవండి. అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాను. చూసారు, అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడిన వారు. ఏం చూడలేదు? నోహ కాలం వరకు కూడా వర్షం అంటే ఏంటో తెలియదు. నేల నుండి ఆవిరి లేచేది, ఆవిరి లేచి నేలంతా కూడా తడిపేది, చక్కగా పంటలు పండించుకునేవారు. నోహ కాలం వరకు కూడా ఆ ప్రక్రియ జరిగింది. అందుకని అసలు వర్షం అంటే ఏంటో ఆనాటి కాల ప్రజలకు తెలియదు. కానీ దేవుడు నోవహుకు మాత్రమే దేవుడు ఆ విషయాన్ని తెలియజేశాడు.